ఎలాగైతే చివరికి మొత్తానికి చేరుకున్నా, ఇదిగోండి అసలు ఎంతసేపు జర్నీ అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి అనుకుంటా తిరుగుతూనే ఉన్నా కాశీ ఆ సందులు మొత్తం. పితామహేశ్వర మందిర్, కాశీలో 40 అడుగుల లోతులో ఉన్న రహస్య శివలింగం పితామహేశ్వర దేవాలయం అంటారు. ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులను కిందకు పంపిస్తారు, అది శివరాత్రి రోజు మాత్రమే. ఇక్కడికి రావడానికి నేను ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాను. ఎక్కడో తెలియలేదు, అన్ని చిన్న చిన్న సందుల్లో చాలా కష్టపడి వచ్చాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ కాశీ. కాశీలో 40 అడుగుల లోతుల్లో 2 శివలింగాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసింది ఒకటే శివలింగం, పితామహేశ్వర శివలింగం అనుకుంటారు. అది కాకుండా కాశీ కరోడ్ అని చెప్పి ఇంకో శివలింగం కూడా ఉంది. అది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇటువైపే వెళ్ళాలి. మన మణికర్ణిక ఘాట్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. మొత్తం వెళ్ళి చూసుకుందాం. గేట్ లోపల గోడ ఇళ్ళ మధ్యలో ఉంది. టెంపుల్లో కూడా ఏం లేదు, అంటే తెలియకుండా ఉండడానికి ఇలా చేశారమ్మ. స్టెప్స్ చూడండి, మరీ దారిలో స్టే ఎలా ఉన్నాయో. అసలు మనకి స్టెప్స్ ఉన్నట్టు కూడా తెలియదు. ఇదిగో స్టెప్స్ చూడండి, స్టెప్స్ చూడండి. దీనికి కీ ఉంది, కీ ఉండి కిందకి స్టెప్స్. అంటే అంత ఈజీగా ఎవరు వెళ్ళలేరు లోపలికి. భీమేశ్వర జ్యోతిర్లింగం. వా, అసలు కాశీలో నిజంగా నేను చాలా వీడియోస్ చూశాను కాశీ సంబంధించినవి. ఈ భీమేశ్వర జ్యోతిర్లింగం అనేది ఎవరో చూపించలే.
నేను కూడా వేరే దానికోసం వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా దీనికి వచ్చాను. ఇక్కడికి వచ్చి పంతులు గారిని అడిగితే చెప్పారు దీని గురించి మొత్తం. ఓకేనా, నెక్స్ట్ ఇంకో హిడెన్ టెంపుల్ ఉంది, దాన్ని కూడా చూద్దాం ఒక్కసారి. ఈ చిన్న చిన్న గల్లీల్లోంచి వెళ్ళాలి, కానీ టెంపుల్స్ మాత్రం బాగున్నాయి. గోశాల అనుకుంటా. వాల్స్ మీద ఆర్ట్స్ మాత్రం బాగున్నాయి. అలాగే వెళ్ళాలనుకుంటా, స్ట్రైట్ వచ్చేసాం అనుకుంటున్నా. చాలా సందుల్లో తిరగాల్సి వస్తుంది. సాధు చదువుకొని బుక్ చదువుకుంటున్నాడు, సాధు పడుకొని బుక్ చదువుకుంటున్నాడు. సందులన్నీ తిరుక్కుంటూ వచ్చాను, చివరికి దొరికింది. మేడం గారు హెల్ప్ చేశారు, మేడం గారు వచ్చారు నాతో పాటు. కొంచెం దూరం ముందు పరిచయం అయ్యారు, బెంగళూరు నుంచి వచ్చారంటే తెలుగు వాళ్ళు, పరిచయం అయ్యారు నా కోసం వచ్చారు కొంచెం దూరం. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చూద్దామని దేవుణ్ణి, అంటే రహస్య శివలింగం ఎక్కడుందా అని ఒక్కసారి వాళ్ళు ఎవరికైనా ఉంటుంది చూడాలని వచ్చారు. ఇక్కడే ఉందంట, చూద్దాం. కాదు కాదు, ఎలాగైతే చివరికి మొత్తానికి చేరుకున్నా. ఇదిగోండి, అసలు ఎంతసేపు జర్నీ అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి అనుకుంటా తిరుగుతూనే ఉన్నా కాశీ ఆ సందులు మొత్తం. చివరికి ఇదిగోండి దొరికింది, పితామహేశ్వర మందిర్. చుట్టూ ఆర్ట్స్ వేశారు గోడల మీద, బాగుంది. ఇళ్ళ మధ్యలో ఉంచండి, చుట్టూ ఇల్లే, ఆ పక్కన ఇల్లే, ఈ పక్కన ఇల్లే, మొత్తం ఇల్లు, ఇళ్ళ మధ్యలో లింగం. ఆల్మోస్ట్ 40 feet లోతుంది. అసలు నార్మల్గా రోడ్డు ఏం లేదు, నార్మల్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు పక్క నుంచి మందిర్. ఇది ఎలాగైతే వచ్చారు, చూసారు, చూద్దామని వచ్చారు. నిజంగా ఇంకా నాకు మధ్యలో కనిపించగా నేను చెప్తే నిజంగా ఉంటుందని చెప్పి వచ్చారు. హ్యాపీనా మేడం? హ్యాపీనా అసలు? ముందు రియల్లీ హ్యాపీ. ఒక అంటే ఎవరికి తెలియదు పితామహేశ్వరు ఒక శివలింగం ఇక్కడ ఉందని చాలా మంది తెలియదు. బోల్డ్ మందిని అడిగా దారిలో, ఎవరికి తెలియదు. ఒక రహస్య శివలింగాలు అంటారు కదా, అలా ఇది ఒకటి. నాగలి పటిక కింద లింగం ఉంది. కిలబండేశ్వర్ పైంట్రా ఏంటిదండి? పితామహేశ్వర శివలింగం ఓన్లీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కిందకి పంపిస్తారంట, శివరాత్రి రోజు మాత్రమే. మిగిలిన రోజులు ఎవరైనా వచ్చినా ఇక్కడి నుంచి చూడాల్సిందే. చాలా కష్టపడి వచ్చాం, చాలా సందు బందుల్లో ఉంది, మొత్తం తిరిగి వచ్చా. ఇక్కడికి రావడం కొంచెం కష్టమే, బట్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అయితే అరేంజ్ చేస్తాను, చూసుకోండి. వస్తే కనుక చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. రహస్య శివలింగం అంటారు కదా, పరమేశ్వరుడు రహస్య శివలింగం. చూడండి ఎల్ల మధ్యలో ఉంది, చుట్టూ రహస్యంగా మనకి హెల్ప్ చేయని మంచి కానీ రావడం కొంచెం కష్టమే. మణికర్ణిక ఘాట్ పక్క నుంచే రావాలి, కొంచెం కష్టమైన. రండి, కాశీ వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే రావచ్చు. ఇటువంటి శివలింగాన్ని చూడాలంటే ఖచ్చితంగా కొంచెం కష్టపడాల్సిందే, కొంచెంగా దండగా కష్టం పడాలా. కానీ చుట్టూ చాలా బాగుంది పెయింటింగ్స్. బట్ నంది ఫేస్ ఇస్ గుడ్, వెరీ స్మార్ట్. చిన్న కాదు, బేబీ తరా ఉంది. అవునండి. యాక్చువల్గా ఏమో మార్కండే చెప్పలేదు, చాలా ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ నైస్.
ఇదిగోండి గేట్ తీసుకొని కిందకి వెళ్ళాలి, ఇదే దానికి ద్వారం. గేటు తాళం వేస్తుందండి, తాళం వేస్తారుగా. ఈ పితామహేశ్వరుని దర్శనం తర్వాత ఈ పక్కనే ఉన్న ఒక అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. ఈ మందిరంలో ఉన్న అమ్మవారి పేరు శీతల అమ్మవారు. ఈ గల్లీ పేరు కూడా శీతల గల్లీ అని అంటారంట. అందుకే ఈ అమ్మవారు ఇక్కడ ఉండడం వల్ల ఈ గల్లీకి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. చాలా మహిమగల అమ్మవారు. చూడండి, పక్కన ఒక అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం కూడా ఉంది. ఇది కూడా దర్శనం చేసుకోండి. ఓకే, ఇక్కడ అమ్మవారిది ఉంది, కింద చూసాం కదా ఇందాక, అమ్మవారిది ఉంది ఇక్కడ. చూడండి పెయింటింగ్స్ మొత్తం. ఇక్కడ శివలింగం, ఎక్కడైనా శివలింగాలే. కరెక్ట్గా గుర్తు కావాలంటే ఇదిగోండి ఈ గంటే. ఏదైనా కావాలనుకుంటే పితామహేశ్వర మందిర్ అని చెప్పి అడగండి. చాలామందికి తెలియకపోవచ్చు, బట్ ఏంటంటే ఈ గల్లీకి వచ్చి అడిగితే చాలామందికి తెలుస్తుంది. స్వామీజీలు వాళ్ళని అడగండి, చెప్తారు ఎగ్జాక్ట్గా. ఇదిగోండి ఇది ఇలా వచ్చి ఈ గుమ్మం దగ్గర జై మా శీతల అని చూడండి. ఆ గంటను కూడా గుర్తుపెట్టుకొని ఈ లోపలికే వెళ్ళాలి. ఇంట్లోకి వెళ్ళినట్టు ఉంది అంతే, కానీ లోపల ఆ రహస్య మందిరం ఉంది. చిన్న చిన్న సందుల్లోనే మొత్తం. ఏదైనా సరే ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి షేర్ చేస్తాను. పర్ఫెక్ట్గా వస్తే మీరు డైరెక్ట్గా ఈ మందిరం దగ్గరికి వచ్చేయచ్చు. కానీ పితామహేశ్వర అని గూగుల్లో పెట్టినా సేమ్ ఇక్కడికే తీసుకొచ్చింది కదా, కొంచెం నడవాల్సి వచ్చింది ఎక్కువ దూరం అంతే. ఓకే, ఒకసారి గూగుల్ మ్యాప్స్ కూడా నేను పెడతా, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా. ఇదిగోండి ఇది ఈ గల్లీనంతా శీతల గల్లీ అని పిలుస్తారంట. ఈ పక్క నుంచి మనం వచ్చాం కదా. ఇంక ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. నచ్చింది అనుకున్నా మీకైతే, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.